హలో నమస్తే అండి. ఈ వీడియో చూస్తున్న అందరికీ ఇది తిరుపతిలోని ఎగ్జిబిషన్ అయోధ్య టెంపుల్ లాగా తయారు చేశారండి. సెట్టింగ్స్ చాలా బాగా చేశారు చూడండి. ఇది బయట మాత్రమే, ఆ పక్క ఇప్పుడు కనబడిసే పక్క ఎంట్రన్స్ అవుతుంది. ఎంట్రన్స్ నుంచి అట్లా మనకు ఆ ఫ్లెక్సీలు లైటింగ్ కనిపిస్తుంది, అది ఎంట్రన్స్. ఇప్పుడు గుడిలోకి ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ గేట్లు ఉండే ఇక్కడి నుంచి ఎంట్రీ అవుతాం లోపలికి. ఈ పక్క ఇంకో సైడ్ పక్క చూడండి బాగా. ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము లోపలికి. ఇది ఇప్పుడు ఎంట్రీ అయినాం చూడండి. ఎంట్రీ లోపలికి సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుందంట అయోధ్యలో. రాముడు బాల రాముడు విగ్రహం. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, అలా ఉన్నారు. సేమ్ అట్లే అలాగే ఉంటుంది అని చెప్పారు ఎగ్జిబిషన్లో. చూడండి ఇట్లా పిల్లలు పెద్దలు అందరూ ఎగ్జిబిషన్ వేసిన అందరూ ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకుంటే బాగా దిగినారు. నేనేనండి అక్కడ ఉండేది. అప్పుడు నేను తీసాను వీడియో, ఇప్పుడు మా అబ్బాయి తీస్తున్నాడు వీడియో. చూడండి బాగా ఎలా ఉండేది, మొత్తం వీడియో తీసాము. రాముడు రూపం సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉన్నాడో అక్కడ కూడా అదే విధానంలో రామ మందిరం బయటికి పోవడం, ఎంట్రీ లోపలికి రావడం, బయటికి పోవడం అదే విధానాల్లో ఉంటాయంట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ విగ్రహం బాగా తీసావు కదా నేను వీడియో చూపిస్తున్నాను. అది ఒక ఎంట్రన్స్ అంటే అక్కడ గుడిలో. అంటే ఇక్కడ సెట్టింగ్స్ అది పైన డెకరేషన్ కానీ పైన చూడండి అట్లా డెకరేషన్ చేసినంత. ఆంజనేయ స్వామి దగ్గర మా ఇంకో అబ్బాయి మా మిస్సెస్ అండి అప్పుడు అట్లా మొక్కుంటానండి. ప్రతి ఒక్కరూ వచ్చి ఫోటోలు అంట వీడియోలు అంట తీశారు. చాలా బాగా నాకు చాలా సంతోషమైంది. మనం ఎట్లా మా స్టేజ్కి ఆ అయోధ్య పోవాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఇక్కడన్నా ఆ అయోధ్య మాదిరి ఉండదు అనేసి కొంచెం సంతృప్తి పడ్డాను. బయట ఎగ్జిబిషన్ కదండి, వర్షం పడుతుంది లైట్గా. షాపింగ్స్ అక్కడ మా పెద్ద అబ్బాయి చేతులు కట్టుకోండి, ఇంకో అబ్బాయి సెల్ పెట్టుకున్నాడు, మా చిన్న అబ్బాయి. ఇది ఎంట్రన్స్. అప్పుడే నేను బయట నుంచి చూపించాను చూడండి. వర్షం పడుతుంది, అది లైట్గా చినుకులో. అది మా చిన్న అబ్బాయి, అక్కడ మా భార్య అండి. మా భార్య నేను ఇప్పుడు వీడియోలో కనబడతాం చూడండి. ఇద్దరం చేసి తీసాము. చిన్న అబ్బాయి ఏదో చెప్తున్నాడు మా మిస్సెస్కి.